నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో సంబంధించిన ఉద్యోగులకు, సిబ్బందికి, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆదేశించిన నేపథ్యంలో చాలా వరకు శాఖలకు సంబంధించిన ఉద్యోగులు కూడా ఇప్పటికే జీతాలు పడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అయితే మాత్రం జీతాలు రావట్లేవు. వాళ్ళకు కూడా వచ్చేలాగా కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఈ యొక్క జాతీయ ఉపాధి పథకం సంబంధించిన ఆ యొక్క పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు 3 నెలలుగా జీతాలు రావట్లేదట. రకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ, అలాగే గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో కూలీలకు అక్కడ ఉపాధి కల్పించేలాగా సేవ చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ప్రతి నెల గతంలో అయితే మాత్రం 10వ తారీఖు లోపు జీతాలు పడుతుండేవి. కానీ ఈ మధ్యకాలంలో అయితే మాత్రం ఏకంగా 3 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆయా కుటుంబ సభ్యుల్లో చాలా ఆవేదన కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు విద్యా సంవత్సరం కూడా స్టార్ట్ అయిన సందర్భం, పిల్లల్ని కూడా స్కూలుకు పంపించే పరిస్థితి ఉంటుంది. ఫీజుల ఖర్చులు, పుస్తకాలు ఇవన్నీ కూడా బర్డెన్ అయితే, మరోవైపు ఇటు ఈఎంఐలు కూడా సకాలంలో చెల్లించకపోతే మాత్రం ఇటు సిబిల్ స్కోర్ కూడా పడిపోవడం, ఆ తర్వాత చాలా సాంకేతికంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో గ్రామీణ స్థాయిలో చాలామంది కూడా ఆర్థికంగా కూడా పిల్లల సంబంధించింది అయితే కుటుంబ భారం కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి నేపథ్యంలో కనీసం ప్రతి నెల సకాలంలో పడకున్నా పర్లేదు, కానీ ఏకంగా 3 నెలలుగా జీతాలు లేకపోవడం అయితే మాత్రం చాలా ఆవేదన అయితే వ్యక్తం చేసిన సందర్భంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అమలు చేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్లది చాలా కీలక పాత్ర ఉంటుంది. కొంతకాలంగా ఈ పథకంలో చాలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు, చాలా అంశాలు కూడా వస్తున్నాయి. అంత బయోమెట్రిక్ సిస్టమ్ వచ్చేసింది, ప్రతి దగ్గర కూడా ఈ లొకేషన్ మ్యాపింగ్ కూడా వచ్చింది. ఇప్పటికే పని ఒత్తిడి కారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో సకాలంలో జీతాలు పడక, సకాలంలో అంటే నెలలో ఎప్పుడోసారి పడ్డా బాగుండు, కానీ ఏకంగా 3 నెలలుగా సాంకేతిక కారణాలు పేరు చెప్పి జీతాలు పడకపోవడంతో ఒకసారిగా ఈ యొక్క ఉద్యోగులు అయితే మాత్రం ఆవేదన, అసంతృప్తి అయితే కనిపిస్తుంది. వాస్తవానికి చాలా అంటే ఉపాధి కల్పించే క్రమంలో అయితే మాత్రం చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. ఇటు మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇటు లొకేషన్ సంబంధించిన ఈ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పటికే ప్రభుత్వం కూడా సొంత మొబైల్ ఫోన్ కూడా ఇవ్వకపోవడంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత ఫోన్లనే ఇటు ఈ యొక్క పని కోసం ఉపయోగిస్తున్నారు. ఇటు దీంతో పాటు మస్టర్ల తయారీ, ఇలా చాలా అంశాలు ఉంటాయి. సుమారు 12,000 మందికి అయితే మాత్రం జీతాలు అయితే మాత్రం వాళ్ళకి రావట్లేవు. ఒకవైపు విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, మరోవైపు నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయి, వంట నూనె ప్రతి ఒక్క దగ్గర గ్యాస్ ధర పెరిగిపోయింది, ప్రతి ఒక్క ధర కూడా పెరిగిపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల్లోకి జీతాలు సకాలంలో పడుతున్నప్పుడు కూడా 3 నెలలుగా ఫీల్డ్ అసిస్టెంట్లకు, అలాగే కంప్యూటర్ ఆపరేటర్లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు కూడా జీతాలు పడట్లేవట. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కూలీలకు పని కల్పించడంలో ఫీల్డ్ అసిస్టెంట్ అది చాలా కీలక పాత్ర ఉంటుంది. మస్టర్లలో పేరు నమోదు, పని ప్రదేశంలో ఫోటోలు తీయడం, కొలతలు తీసుకోవడం పనులు, అలాగే దాంతోపాటు కూలీల వివరాలు ఆన్లైన్లో ఎంటర్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే ఈ చేయాల్సిన పని కూడా వాస్తవానికి టెక్నికల్ అసిస్టెంట్లు చేయాల్సిన పని, కంప్యూటర్ ఆపరేటర్లు చేయాల్సిన పని కూడా ఒక రకంగా ఫీల్డ్ అసిస్టెంట్ల మీదనే ఒత్తిడి కూడా విపరీతంగా పడుతుంది. పేరుకు వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా వాస్తవానికి అయితే మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్లే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో వాళ్ళ పని భారం కూడా మోస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇందులో భాగంగా జీతాలు కూడా కనీసం పడకపోతే ఎలా బతికేది? గతంలో కంటే ఇప్పుడు పని భారం పెరిగిపోయింది, రోజుకొక కొత్త నిబంధన కూడా వస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ పథకాన్ని కూడా మారుస్తూ జీరామ్జీ అని కూడా మార్చారు. దీనికి సంబంధించిన రోజు వస్తున్న మార్పులను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని సాంకేతికంగా కూడా ఇటు విజ్ఞానం నేర్చుకుంటుంటే ఇలాంటి సందర్భంలో నిత్యావసర ధరలు పెరిగి ఆర్థికంగా చితికిపోతున్న ఇలాంటి సందర్భంలో
సీఎం ఆదేశాల మేరకు మాకు జీతాలు ఇస్తే బాగుంటుంది, ఎలా బతకాలి గ్రామీణ స్థాయిలో, అలాగే పిల్లల చదువులు చాలా రకాల ఖర్చులు కూడా ఉంటాయి, అందులో భాగంగా ఇప్పటికైనా జీతాలు పడాలని కూడా కోరుకుంటున్నారు. మరి ఈ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా? పంచాయతీరాజ్ శాఖ అయితే మాత్రం దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఆయా కమిషనర్ కూడా దీని గురించి ఒక్క నిమిషం ఆలోచించిన వీళ్ళకి సంబంధించిన సాంకేతిక అంశాలు అయితే ఇతర అంశాలు కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సుమారు 12,000 సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన జీతాలు అయితే మాత్రం రాకపోవడంతో ఒక ఆవేదన వాతావరణం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి వీళ్ళ విషయాలైనా క్లారిటీ వస్తుందా, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికైనా వెళ్ళే అవకాశం ఉంటుందా, మరి దీనిపై ఏమన్నా సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే పంచాయతీరాజ్ శాఖ పరిధిలో మంత్రి సీతక్క పరిధిలోనే పూర్తయ్యే అవకాశం ఉంటుందో లేదో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఏదేమైనప్పటికీ జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించిన అమలు విషయంలో కూలీలకు పని కల్పించడంలో, అలాగే అక్కడ మస్టర్ల రూపొందించడంలో, ఎప్పటికప్పుడు పేర్ల నమోదు చేయించడంలో, ఆ లొకేషన్లు అంటే ఎక్కడైతే పని ప్రదేశాలు ఉంటాయో వాళ్ళను మ్యాపింగ్ చేయడంలో, అలాగే కూలీలకు సంబంధించిన ఇప్పుడంతా కూడా ఈ కళ్ళతో కూడా ఈ మధ్యకాలంలో అటెండెన్స్ తీసుకుంటున్నారు. చాలా తప్పనిసరి పరిస్థితి, ఎక్కడ పని చేస్తారో అక్కడే గతంలో లాగా కాకుండా ఖచ్చితంగా అక్కడ పని ఉంటేనే అక్కడ డబ్బులు కూడా పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంత పని భారము ఇన్ని రకాలుగా చేస్తుంటే ఒకవైపు సకాలంలో పడాల్సిన జీతాలు పడట్లేవని అయితే మాత్రం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన చెందుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఫీల్డ్ అసిస్టెంట్లకు త్వరలో ఏమైనా గుడ్ న్యూస్ చెప్తుందా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.